హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అంటే ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువై ప్రమాణ స్వీకారం చేసి మంత్రుల శాఖలు కూడా కేటాయించినా కూడా ఇప్పటికీ అంటే కొంతమంది కోలుకోలేకపోతున్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం 11 సీట్లకు పరిమితం కావడం ఏంటి, వైఎస్ఆర్సీపీ కనీసం 70-80 స్థానాలు కనీసం ప్రతిపక్ష హోదాకు దగ్గరగానైనా నిలుస్తుండే, ఇంత దారుణ ఫలితాలు రాకుంటుండే అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓటమిని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు తెలంగాణ, అటు కర్ణాటక, తమిళనాడులో ఆయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఆయన మార్నింగ్ వాక్ పేరుతో ఎప్పుడు జనంలో ఉండడం, అప్పటికప్పుడే సమస్యలు పరిష్కరించే దిశగా ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారినాయి. ఎప్పుడో అంటే సచివాలయానికి వెళ్ళడం, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం మినహాయిస్తే ఆయన 365 days 24/7 జనంలోనే ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఓటమి ఎలా ఎదురైందని ఇప్పటికి కూడా అర్థం కాని విషయం. దీని తర్వాత అంటే రోజులు గడిచే కొద్దీ ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం మ్యానిపులేషన్ల మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతూ వస్తుంది. మనం గత కొన్ని రోజులుగా మైరా మీడియాలో వరుసగా స్టోరీలు కూడా చేస్తూ వస్తున్నాం. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు, ది వైర్ కథనం, ది క్వింట్ కథనం, ఇట్లా ఏది తీసుకున్నా కూడా దేశవ్యాప్తంగా ఈవీఎంలు అంటే పోలైన ఓట్ల కంటే కొన్ని చోట్ల తక్కువగా లెక్కించడం, కొన్ని చోట్ల ఎక్కువగా లెక్కించడం లాంటి కార్యక్రమాలు నడిచినాయి. దీనికి మొత్తం ఎన్నికల సంఘం ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పి దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు విమర్శిస్తున్న తరుణంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అద్భుతంగా అంటే కొన్ని కీలక విషయాల్ని తెరపైకి తీసుకొచ్చారు. ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్తూనే ఉన్నాడు కానీ ఈ తీర్పును మార్చే అవకాశం లేదు. కానీ ఎన్నికల వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం మీద మచ్చపడకూడదన్నా, భవిష్యత్తులో జనాల్ని అంటే పోలింగ్ బూత్లోకి తీసుకురావాలన్నా, ఓటేయాలన్నా, నమ్మకం కలిగించాలన్నా ఎన్నికల సంఘం ఇప్పటికైనా ప్రక్షాళన చేపట్టాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం హైలైట్ అనమాట. ఒకసారి ఆయన ఏం మాట్లాడినో విందాం. కార్యక్రమం దాని మీద విపరీతంగా ఫైట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేయాలని తీసుకున్నారు, కానీ మ్యాండేటరీ కాదు అనేది కూడా ఒక లింక్ పెట్టి తీసుకున్నారు. ఎందుకంటే మనకు అలా దరిద్రం ఉంది. గ్యాస్ సిలిండర్లు కావాలన్నా ఆధార్ కార్డు లింక్ కావాలా, లేకుంటే ప్రతిదానికి ఆధార్ కార్డుతో ఉండాలి అని చెప్తారు. కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది మాత్రం ఆధార్ కార్డుతో మ్యాండేటరీ కాదు అని చెప్పి ఇచ్చినప్పుడు మిగతా దానికందరికి మ్యాండేటరీ ఎందుకు అయిందో, దీనికి ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మాత్రం మరి ఆదేశించలేకపోయింది. సరే, వాటి మీద దొంగ ఓట్ల మీద అదే విధంగానే ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20,000, 30,000 వరకు దొంగ ఓట్లతోనే ప్రజాస్వామ్యం గెలుపోవటం డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ నన్ను ఎట్లాగో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓడిపోవడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఏ విధంగా ప్రతి ఒక్కటి చోట కూడా ఈవీఎంస్ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఏం జరుగుతుంది, ఏ విధంగా అని చెప్పేసి డే 1 ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనం చూస్తే తప్ప, ఎలక్షన్ ప్రాసెస్ చూస్తే కరెక్ట్ ఎలక్షన్స్ కి ఒక వారం 10 రోజుల ముందు, నోటిఫికేషన్ వారం 10 రోజుల ముందు అక్కడున్న ఎలక్షన్ కమిషన్ మెంబర్ గోయల్ అనే అతను రిజైన్ చేస్తాడు. ఎందుకు రిజైన్ చేస్తాడో, ఏదానికి చేస్తాడో తెలీదు. తర్వాత అంత ముందు వరకు ఉన్న ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్ లో ఒక మెంబర్ని అపాయింట్ చేయాలనే దానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురు సమక్షంలో ఎన్నుకోవాల్సిన దాన్ని మళ్ళీ ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చి ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, కేబినెట్ సహచరుడు అని పెట్టి తీసుకొని వచ్చి ఒక కొత్త వ్యక్తిని తీసుకొని రావడం జరిగింది. అది మనందరం కూడా చూడడం జరిగింది. కానీ ఏం చేస్తారంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఏ విధంగా కావాలంటే వాళ్ళ ఆ విధంగా చేయడం జరిగింది. ఈరోజు నేను కొన్ని ఉదాహరణలతో నేను ఆంధ్రప్రదేశ్ సో అంత బ్యూటిఫుల్గా మాట్లాడినా, అలాగే కొన్ని దేశవ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించి అంటే కౌంటింగ్ ముందు పోలైన ఓట్లు, కౌంటింగ్ తర్వాత ఎన్నికల సంఘం వెబ్సైట్లో చూపించిన ఓట్లను కంపారిజన్ చేస్తూ ఆయన ఇచ్చిన డెమో ఏదైతే ఉందో ఈరోజు చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఇది కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్య దేశంలో ఒక ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ప్రజలు తమ ఓటు హక్కును
నిష్పక్షపాతంగా మనస్సాక్షిగా వేయాలని పిలుపునిస్తూ ఉంటారు. అలాగే ఓటు వేయకపోతే ప్రభుత్వ ఫలాలు అందుకోవడానికి అనర్హులు అని చెప్పి పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటారు. అట్లాంటిది సాక్షాత్తు ఎన్నికల సంఘమే దోషిగా నిలబడుతుంటే ఈరోజు ఎవరు సమాధానం చెప్పాలి? సుప్రీంకోర్టులో కేసులు వేద్దామంటేనేమో అక్కడ న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసే ఒక కార్యక్రమం నడుస్తుంది. ఈ తీర్పులన్నీ ఎప్పటికి వస్తాయో తెలియదు. గతంలో తెలంగాణలో చూసినాం కదా, స్టార్టింగ్లో అంటే ఎన్నికలు పూర్తయిన 2018 ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల్లో అక్రమాలకు అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి కోర్టులలో కేసులు ఫైల్ చేస్తే అవి 2023 ఎన్నికల ముందు తీర్పులు వచ్చినాయి. డీకేఆర్ నది కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వనమా వెంకటేశ్వరరావు కేసు కావచ్చు, ఇట్లా ఏది తీసుకున్నా కూడా అంటే 5 ఏళ్ల పాటు సుదీర్ఘ ప్రక్రియ జరిగిన తర్వాత ఈలోపు కాగల కార్యం గంధర్వులు తీసినట్టు ఎన్నికల వ్యవస్థ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు మరి సాక్ష్యం? సో ఇట్లాంటి కార్యక్రమాలు జరిగితే రేపు జనాలు ఓటు వేయడానికి వస్తారా? ఇక మా ఓట్లను కూడా మీరే గుద్దుకునేటప్పుడు, మేము ఎవరికి వేసినా కూడా మీరే మలిపేసుకున్నప్పుడు ఇంకా ఈ ఓటింగ్ ప్రక్రియ ఎందుకు, ఎన్నికల వ్యవస్థ ఎందుకు అని చెప్పి జనం నుంచి నిరసనలు వ్యక్తమయ్యే దుస్థితి నెలకొందన్నమాట దేశంలో. ఇది ఎవరో ఒకరో ఇద్దరో మాట్లాడితే వేరే. ఈరోజు ఉండవేళ అరుణ్ కుమార్ లాంటి సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడో చోట కరెక్షన్ జరగాలి కదా. మొత్తం మీద ఏంటంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తీరు ఏదైతే ఉందో అది చాలా అనుమానాలకు దారితీస్తుంది. ముఖ్యంగా బీజేపీకి ఒకవైపు సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి పథకాలు తీసుకొచ్చిన టైంలో, చట్టాలు తీసుకొచ్చిన టైంలో ముస్లిం మైనారిటీ వర్గాలు బీజేపీకి ఓట్లు ఎట్లా వేసిండ్రు, మరి కడప లాంటి, బనగానపల్లె లాంటి ప్రాంతాల్లో, జమ్మలమడుగు లాంటి ప్రాంతాల్లో బీజేపీ గెలవడం ఏంది, మొత్తం వాళ్ళు పోటీ చేసిన 10 స్థానాల్లో 8 స్థానాల్లో విజయం సాధించడం ఏంది, అలాగే జనసేన 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు. అసలు జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహరు, పంతం నానాజీ ఇట్లా ఒకరిద్దరిని తీసుకుంటే తప్ప అసలు జనసేన పార్టీ నుంచి ఫీల్డ్ చేసిన అభ్యర్థులు ఎవరో కూడా జనాలకు తెలియని పరిస్థితుల్లో వాళ్ళు అన్ని ఓట్ల మెజారిటీతో ఎట్లా గెలిచారు? ప్రభుత్వ వ్యతిరేకత ఉందనుకుందాం, కానీ ఇవైతే కాదు కదా. ముఖ్యంగా ఒక కేసు కనుక తీసుకుంటే తిరుపతి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 కూడా కూటమి పార్టీలు గెలుచుకుంటాయి. కానీ పార్లమెంట్ స్థానం మాత్రం తిరుపతి అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడు. అట్లా ఎట్లా సాధ్యం? జనరల్గా అంటే అసెంబ్లీకి పార్లమెంటుకు కలిపి ఎన్నికలు నిర్వహిస్తే కనీసం 4 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన పార్టీ మాత్రమే పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ దీనికి పూర్తి భిన్నంగా అదొక్కటే కాదు, వైజాగ్లో, తర్వాత ఒంగోలులో ఇట్లా చాలా చోట్ల ఊహకందని ఫలితాలు వచ్చినాయి. సో దీనికి అన్నిటికీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ తీర్పునైతే మార్చడానికి లేదు. ఎందుకంటే ఇది అందరికీ క్లారిటీ ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం 5 ఏళ్ల పాటు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది కాదు. దానికి ఎన్నికల సంఘం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే అన్న నిరసనలు ఈరోజు ప్రజల వైపు నుంచి, ప్రజాస్వామ్యవాదుల వైపు నుంచి, ప్రజా సంఘాల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఇది చెప్తున్నా కదా, దేశంలోనే, ఆ మాటకు వస్తే ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల కుంభకోణం ఇది. సో దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి ఎట్లాంటి న్యాయ పోరాటం చేస్తాయి, దీనికి సంబంధించి కోర్టులు ఎట్లాంటి తీర్పులు ఇస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద రాబోయే 2-3 నెలల్లో దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద రాజకీయ దుమారం రేగే అవకాశం ఉందన్నది క్లియర్. సో చూద్దాం ఏం జరుగుతున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.